పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రానికి ఎలా లోబడిపోయారు అంటే అర్థం ఏంటి? చాలా మంది వాళ్ళ జీవితాల్లో ధర్మశాస్త్రం వారి మీద నేరస్థాపన చేసింది. అందరూ ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే అందరూ ఎలాంటి వారై ఉన్నారు? చావవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పిల్లలారా, తెలియకుండానే సంఘాల్లోకి మనం మరణం తెచ్చుకుంటున్నాం, తెలియకుండానే మన జీవితాల్లోకి మరణం తెచ్చుకుంటున్నాం, తెలియకుండానే మళ్ళీ మనం బానిసలం అయిపోతున్నాం. ఈరోజు పిల్లల దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంబరపడుతూ ఒక పక్కన తెలియకుండానే పిల్లల మనం రకరకాల విషయాలకు మనం బానిసలం అయిపోతున్నాం. మనం తెలియకుండానే మన సొంత దేవుళ్ళను మనం కలిగించుకుంటున్నాం, దేవుడి స్థానాన్ని వేరొకరికి ఇస్తున్నాం. నిజానికి చెప్పాలంటే దేవుడు తప్ప గొప్పవాడు ఎవరు ఉండలేరు. ఈరోజు ఎవరినైనా దేవుడు వాడుకున్నాడు అని అంటే ఆ కాలాన్ని బట్టి ఆ వ్యక్తులను లేదా ఆ పరిస్థితులను దేవుడు వాడుకున్నాడు అని అర్థం. ఆ వ్యక్తో ఆ పరిస్థితితో మన జీవితంలో దేవుని స్థానాన్ని దొంగిలించి మరలా ఇంకో ధర్మశాస్త్రం కిందకి మనం వెళ్ళి ఉండాలని కాదు. కృతజ్ఞత అనేది మన క్రియల్లో కనిపించాలి. కృతజ్ఞత అనేది దేంట్లో కనిపించాలి? మన క్రియల్లో కనిపించాలి. మన క్రియల్లో కనిపించడం అంటే అర్థం ఏంటి? ఈరోజు నిజమైన స్వాతంత్రాన్ని ప్రకటించడంలో కనిపించాలి. శరీర సంబంధమైన స్వాతంత్రం అనేది పొట్టకూటి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అనేది భూమి మీద బతకడానికి ఉపయోగపడుతుంది. నిత్య జీవానికి దేవుని దగ్గరకు ఒక రోజు చేరడానికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది.